అందరికీ నమస్కారం। ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గౌతు శిరీష మేడం గారు ఒక శుభవార్త నియోజకవర్గంలో ముఖ్యంగా వజ్రపు కొత్తూరు ప్రాంతంలో పూండి ప్రాంతానికి ఒక శుభవార్త చెప్పడానికి మేమందరం కూడా ముందుకు రావడం జరిగింది। ఎన్నో ఏళ్ల కళ మాకు నౌపాడ నుంచి వెంకటాపురం వరకు డబుల్ రోడ్ నిర్మాణం కొరకు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఏళ్ల నుంచి ఈ యొక్క కార్యక్రమం కార్యరూపం దాల్చలేదు। కిందటిసారి డిసెంబరు 6వ తారీఖున ఢిల్లీ వెళ్లి గౌరవ నితిన్ గడ్కరీ గారికి గౌరవ ఎమ్మెల్యే శిరీషమ్మ గారు మేము కూడా వెళ్లి ఈ యొక్క కార్యక్రమం మీద శిరీషమ్మ గారి ప్రోత్సాహంతో ఈరోజు సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ CRIF ఫండ్స్ కింద నౌపాడ వెంకటాపురం రోడ్డుకు 22 కిలోమీటర్ల రహదారికి 47 కోట్ల 50 లక్షల రూపాయలు ఫైనాన్షియల్ శాంక్షన్ అయ్యి కార్యరూపం డబుల్ రోడ్డు మంజూరు చేసినందుకు మా ప్రాంత ప్రజానీకమంతా అందరూ కూడాను గౌతు శిరీషమ్మను ఎల్లప్పుడూ కూడాను గుండెల్లో పెట్టుకొని ఆమెకు బ్రహ్మరథం పడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము। ఆవిడ ఎమ్మెల్యేగా ఎన్నికైన అనతి కాలంలోపే ప్రతి చేనికి నీరు ప్రతి చేతికి పని ఒక మంచి కార్యక్రమం మీద ఆవిడ కూడా ముందుకు రావడం జరిగింది। వచ్చిన వెంటనే ప్రతి రైతుకు కూడాను ప్రతి చేనుకు నీరిచ్చి కార్యరూపం దాల్చారు। అలాగే ఉద్దానం ప్రాంతంలో ఉన్న జీడి పంట గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్న ప్రజానీకానికి జీడి పంటకు మంచి మద్దతు ధర ఇచ్చారు। అప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూస్తే ఊరు వాడవాడలా చూస్తే ఇక్కడ బీటీ రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ ఒక యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాలు జరుగుతున్నాయి। అలాంటి శుభ సందర్భంలో ఇప్పుడు మా ప్రాంతానికి ఎన్నో చరిత్ర గల ఈ యొక్క డబుల్ రోడ్డు నిర్మాణము మంజూరు చేయడానికి ఆమె కృషి అనేది ప్రశంసనీయము। నియోజకవర్గం ఉన్నంత వరకు గౌతు శిరీషమ్మను మా ప్రాంత వాసులందరూ కూడా గుండెల్లో పెట్టుకుని ఉంటారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। అలాగే ఈ ప్రాంతానికి గతంలో మంత్రిగా పనిచేసిన అప్పలరాజు ఈ గత 5 సంవత్సరాల్లో ఏం చేశాడో ఏమో అర్థం కావడం లేదు కానీ మరి 5 సంవత్సరాల్లో కొన్ని పనులు కూడా చేయించలేక గాడిదలు కాసుకుని చేశాడో ఏమో అర్థం కాదు। ఈవిడ వచ్చినట్టునే గత మంత్రి అప్పలరాజు సొంత విలేజ్ కి ఈ యొక్క డబుల్ రోడ్డు విలేజ్ నుంచి మన బెండిగేట్ వరకు డబుల్ రోడ్డు మంజూరు చేయడం అనేది పరిణామము। కాబట్టి ప్రజలందరూ కూడాను సుఖ సంతోషాలతో చాలా ఆనందాలతో ఉన్నారు। రాను ఇంకా ముందు కూడాను గౌతు శిరీషమ్మ ఇలాంటి మంచి పనులు చేయడానికి ఆమెకు ఎల్లవేళలా అలాంటి నాయకత్వంలో మేము కూడా పనిచేసినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నామని తెలియజేస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు। అలాగే ఇదే కాకుండా 16వ ఆర్థిక సంఘం నిధులు CPWS స్కీమ్ కింద కూడాను మన ఉద్దానం వాటర్ షెడ్ కార్యక్రమానికి నిర్వహణ బాధ్యతల కింద కూడాను గౌరవ ఎమ్మెల్యే శిరీష మేడం గారి ప్రోత్సాహంతో 11 కోట్ల రూపాయలు 11,40,00,000 రూపాయలు కూడా మంజూరు చేయడము ఈ సందర్భంగా తెలియజేసినందుకు కూడాను మన గౌరవ ఎమ్మెల్యే శిరీషమ్మ గారికి అలాగే మన గౌరవ వెంకన్న చౌదరి గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం। జై హింద్, జై శిరీష, జై శిరీష।